మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పైపెత్తు ఆ సిఐ సుబ్బారావు శాషేని బెదిరించాడు సంతకం పెట్టమని. ఆ ఇంట్లో కాగితాలు దొరికినట్టుగా. అంటే తానే నేరస్తుడని తానే ఒప్పుకోమని చెప్పి బెదిరించినటువంటి ఘనత జరిగితే దాని మీద అయ్యా ఇటువంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థలో పనిచేస్తారా, పోలీసు వ్యవస్థలో పనిచేయడానికి అర్హులా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికి ఆ ప్రశ్నిస్తే దాని మీద ఎవరో ఒక ఆయన వెళ్ళాడు, వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ కట్టించాడు దానికి నా మీద. ఏమని, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా, ప్రశ్నిస్తే మీ మీద మాత్రం మేము ఎఫ్ఐఆర్లు కట్టమని చెప్పి. ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉంది నాయన, కాపీ తీసి పెట్టమన్నారు. దానికి సంబంధించినటువంటి దానిలో అది ఆ రోజు అడిగాం. నేను అందరికీ చెప్పాను, మీడియా సమావేశం ఇక్కడ నా కళ్ళ ముందు జరిగింది. నా కళ్ళ ముందు జరిగినటువంటి యథార్థమైనటువంటి విషయం ఏమిటి అంటే, నా కళ్ళ ముందు జరిగినటువంటి వాస్తవం ఏమిటంటే, ఆ రోజు నేనే వెళ్ళా. శాషన్ తీసుకెళ్తున్నారు అని అంటే నేను ఆ సీఐని అడిగా, ఏమి సార్ మీరు వచ్చారంటే ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారు అని భయంగా ఉందా, అందుకని వచ్చానని చెప్పి సీఐని అడిగా. అందరి ముందే వెళ్ళాను. దగ్గర 300-400 మంది ఉన్నాం. ఆ అమ్మాయి అమ్మ కానీ ఆ అమ్మాయి అత్త మామ ఇద్దరు ఎవరు లేరు ఆ ఇంట్లో. అత్త లేదు, మామ లేడు. ఉన్నదల్లా శాషే ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, విఆర్ఓ ఉన్నాడు. ఆర్ఐ కూడా లేడు అక్కడ. ఆర్ఐ కూడా రాలేదు అక్కడికి. సీజర్ జరగలేదు. మేము వెళ్ళిన తర్వాత కాసేపటికే శాషన్ తీసుకొని బయలుదేరినారు. ఆమె తెల్లవారు స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ఎవరూ లేము, మేమందరం అక్కడ ఉన్నాము, ఇక్కడ మన హాస్పిటల్లో పోయామని చెప్పి ఆమె స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అనంటే, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాడు సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడిని ప్రశ్నిస్తే, మీరు నన్ను ప్రశ్నిస్తే మీ మీద దొంగ కేసులు పెడతాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ప్రజలకు సంబంధించి, ఇంత దారుణం. దీనికి ఈరోజు మనం చూస్తే, నేను మరలా చెప్తున్నా, ఒకవేళ ఈరోజు చేయకపోవచ్చు, అడిగితే అసలు ఎంత విచిత్రం అంటే, ఈ కేసు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కట్టారు నా మీద ఈ కేసు. ఈయనెవరో ఉప్పు పద్మయ్య అంట. ఈయన పోయి పాపం గోవర్ధన్ రెడ్డి గారు పోలీస్ ఇన్స్పెక్టర్ని బెదిరించేందుకు ఆయన కేసు పెట్టాడు నా మీద. ఎఫ్ఐఆర్ కట్టింది ఏంటంటే, ఎందుకు ఎఫ్ఐఆర్ అయిందా, ఏం ఎఫ్ఐఆర్ అయిందంటే, ఎవరో ఉప్పు పద్మయ్య ఎకటాచలమైనా గోవర్ధన్ రెడ్డి అన్న పోలీసు వాళ్ళని అట్లా మాట్లాడేది నాకు బాధేసిందని చెప్పి ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టించింది. అంటే ఎట్టుందంటే, మీరు మాట్లాడతారా ఎఫ్ఐఆర్ వేసేస్తాం. ఈ కేసులకి, ఈ అరెస్టులకి, ఈ జైలుకి చాలా సందర్భాలు చెప్పాం. భయపడేటువంటి వాళ్ళం కాదు, ఇప్పుడు భయపడటం లేదు. రేపు నా మీద కూడా ఏదైనా రకరకాల కేసులు బనాయించినా కూడా భయపడతానా, భయపడను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, సోమిరెడ్డి లాంటి వాడి మీదనే ఎటువంటి దొంగ కేసు పెట్టినా కూడా దిక్కులేదు కదా, మీరు నేర్పించిందే కదా. ఎక్కడన్నా వ్యవస్థలో ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరించినటువంటి సందర్భం ఎప్పుడన్నా చూసామా? ఇది నెల్లూరు జిల్లాలో పోలీసు వ్యవస్థకే మాయన మచ్చ లాంటిది కాదా? దీనికి ఎస్పీ గారు ఏమి సమాధానం చెప్తాడు, డిఎస్పీ ఏమి సమాధానం చెప్తాడు? సరే, ఆ సీఐని గురించి వదిలేసామన్నాం. ఎందుకంటే సీఐని గురించి నేను ఏదైతే చెప్పానో దానికి కట్టుబడున్నా. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఈ అధికారం అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకేముంది అయిపోయింది, మిగతా వాళ్ళందరూ అనుకున్నారు. అటువంటిది 164 సీట్లు రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. కాబట్టి అధికారం అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు. వీళ్ళు పదవి కోల్పోయేటువంటి ప్రమాదం. ఎవరెవరు పోతారు దీంట్లో? పాపం సిఐ సరే అతను తప్పు చేశాడు పోతాడు, ఆర్ఐ రాకుండానే సంతకం పెట్టాడు పోతాడు. ఆ అమ్మాయి చేసిన సంతకం పెట్టించారు, ఉద్యోగం చేసుకునేటువంటి అమ్మాయి, అమాయకురాలు. ఏది శాషన్ కేసులో ఇరికించుకోవడానికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కేసులో ఇరుక్కుని ఉద్యోగం పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఎందుకు ప్రమాదం ఏర్పడింది? 24వ తేదీ అమ్మిన దానికి 22 అమ్మినట్టుగా ఎట్టా అమ్మాయి సంతకం పెట్టింది దాని మీద. ఇప్పుడు సిఐ ఏం మాట్లాడతాడు, నాకేం తెలుసండి, ఆ అమ్మాయి ఇచ్చిన కాగితాలు, ఆ అమ్మాయి చూపించిన కాగితాలు అని చెప్తాడు. కాబట్టి ఎంత దారుణంగా పోలీసు వ్యవహరిస్తుంది, ఎంత దారుణంగా పోలీసు. ఇవన్నీ సర్టిఫికేట్ కాపీస్ తెప్పించాను నేను కోర్టు నుంచి. కోర్టు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కాపీస్ ఒరిజినల్స్ నా దగ్గర ఉండేది. ఇవన్నీ మొత్తం ఇన్క్లూడింగ్ నేను చెప్పినటువంటి స్టాంప్ పేపర్తో సహా. ఈ స్టాంప్ పేపరు కోర్టు సర్టిఫైడ్ కాపీ. ఇది స్టాంప్ పేపరు, వెనక కోర్టు సర్టిఫై చేసినటువంటిది, అంటే కోర్టులో మాకు ప్రొడ్యూస్ చేశారని సర్టిఫై చేసినటువంటి కాపీ. ఇవన్నీ మొత్తం అంటే వ్యవస్థలో అసలు న్యాయ వ్యవస్థనే
పోలీసు వ్యవస్థ తప్పుపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థకు తోడుగా ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాల్సి వస్తే న్యాయ వ్యవస్థని పోలీసు వ్యవస్థ ఈరోజు తప్పుదారి పట్టించి ఒక అమాయకుడైనటువంటి వాడిని జైలు పాలు చేసినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి హేయమైనటువంటి సంఘటన ఇది. దీని మీద రకరకాలైనటువంటి వల్లించవచ్చు, ఇది వాస్తవం. ఇది పోలీసుల మెహర్బానీకో లేదా జిల్లా ఎస్పీ గారు ఏదో దీని మీద విచారించే చర్యలు తీసుకునేటువంటి శక్తి స్తోమత కలిగినటువంటి వాడు ఈ జిల్లా ఎస్పీ అనో నేను అనుకోవడంలే. కాకపోతే ఇది సమాజానికి తెలియాలి. ఈ ప్రభుత్వ వైఖరి ప్రజలు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో అమాయకుల్ని, వెనకబడినటువంటి వాళ్ళని ఈరోజు నేను అడుగుతున్నా. ఎస్, సోమిరెడ్డి చేసినటువంటి అవినీతిని, చంద్రమోహన్ రెడ్డి చేసిన అవినీతిని ప్రశ్నించాడు శేషయ్య, గట్టిగా మాట్లాడాడు, ఎదుర్కొన్నాడు. అందుకని నువ్వు తీసుకొచ్చుకునేటప్పుడే పేర్లు, ఒకటో పేరు వెంకట శేషయ్య, రెండో పేరు ఇంకొక శేషయ్య, వీళ్ళని నువ్వు అరెస్ట్ చేస్తానంటే రా, లేకపోతే నువ్వు రాబాకి స్టేషన్కి. ఎందుకు సార్, నాది బాధ్యత అని చెప్పి ఆడ హైవే మీద ఎలక్షన్లు బాగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్ వెయిట్ని బట్టి వచ్చేటప్పుడు దానికి సంబంధించి వచ్చేవాడు ఇస్తాను అనుకుంటున్నారేమో ఒక్కొక్కడు. ఈరోజు అనుకోవచ్చు అందరూ, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, కక్కిస్తా ఒక్కొక్కటి చేత అనుకుంటున్నారేమో. ఈరోజు ఏదన్నా అనుకుంటున్నారేమో మీరందరూ, మేము చాలా సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు. ఎంత ఉప్పు తింటారో అన్ని నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు గుర్తుపెట్టుకోండి, మీలాంటి వాళ్ళకి భయపడను, ఇటువంటి ఎఫ్ఐఆర్లకు భయపడే పనే లేదు. 100 ఎఫ్ఐఆర్లు కట్టుకున్న భయం లేదు. నన్ను 2024 అప్పుడు 2029 అప్పటికి జైల్లో ఉండి పోటీ చేయించే పరిస్థితి వచ్చినా నేను భయపడను, జైల్లో ఉండి పోటీ చేస్తాను. అంతే తప్ప ఈ కేసులకి అరెస్టులకి భయపడేటువంటి వాళ్ళు కాదు. మిమ్మల్ని ప్రశ్నించినంత మాత్రానే మీరు ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక న్యాయ వ్యవస్థని తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితి ఉంటే దీని మీద జ్యుడిషియరీ జోక్యం చేసుకోవాలా. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా పాపం శేషయ్య భార్య లేఖ రాస్తుంది, ఈ విధంగా నా భర్తకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు దీని మీద పూర్తి స్థాయిలో మీ ఆధీనంలో విచారణ జరిపించండి, వాస్తవాలు బయటపడతాయని చెప్పి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో, ఎందుకంటే ఇది వదిలేయాల్సినటువంటి అంశం కాదు, ఇది మన జిల్లాకు సంబంధించినటువంటి అంశం కాదు, ఆషామాషిగా తీసుకునేటువంటి అంశం కాదు, ఇది ఒక వ్యవస్థకు సంబంధించినటువంటిది. ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని పంపించడానికి ఎంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పడానికి ఆధారాలతో సహా మీ ముందు ఉంచినటువంటి పరిస్థితి. కాబట్టి మరలా ఈరోజు పోలీసులు వెళ్ళి వాళ్ళని బెదిరించినా వీళ్ళని బెదిరించినా ఈ రికార్డు మారదు. ఎందుకంటే దాని మీద ఉండే నెంబర్లు బావు, కోర్టులో ఉండేటువంటి ఎవిడెన్స్ ఏదైతే సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చారో కోర్టులో ఉండే మెటీరియల్ మార్చారు, లేకపోతే వీళ్ళు ఆ గనులే కోర్టులో మెటీరియల్ అయినా మార్చేసిండే వాళ్ళు, ఎవడో ఒకటి మీద ఒక కేసు వేసేసిండే వాళ్ళు, వాడు ఎవడో తీసుకెళ్ళాడు, దొంగతనం జరిగింది ఏదో ఒకటి మామూలుగా పోయినసారి ఎవడో చేస్తే నా మీద పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించినట్టు ఏదైనా చేయించగలిగినటువంటి వాళ్ళే. కాబట్టి నెల్లూరు జిల్లా పోలీసు ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది, ఎంత దారుణంగా శేషయ్య విషయంలో వ్యవహరించింది అనేది ఈ సమాజానికి మొత్తం తెలియాలి. ఈ సమాజం మీద పోలీసు వ్యవస్థ పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, గౌరవం పోయేటువంటి పరిస్థితి. కాబట్టి నేను జిల్లా ఎస్పీ గారు చేస్తారని నేను అనుకోవడం లే, అంత కెపాసిటీ ఉంటుందని నేను భావించడం లే. ఎందుకంటే ప్రభుత్వంతో కాదని, ప్రభుత్వంలో లేదు, నేను నీతిగా నిజాయితీగా నిలబడాల్సిందే, నేను ఐపీఎస్ అధికారిని, ఇక్కడ కాకపోతే ఇంకో జిల్లా వస్తుందని చెప్పి నిలబడి దీని మీద చర్యలు తీసుకుంటాడని నేను అనుకోవడం లే. అంత ధైర్యం చేసేవాడైతే ఈ ఎఫ్ఐఆర్లు, దొంగ ఎఫ్ఐఆర్లు కట్టే ధైర్యమే పోలీసులకు రాదు. ఎస్పీని ఖాతరు చేస్తామనేటువంటి భయం ఉంటే కింద స్థాయి వాళ్ళకి, ఓయమ్మ నా పైన ఒక అధికారి ఉన్నాడే, నేనేదన్నా తప్పు చేస్తే ఈ జిల్లాలో ఉండే పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆయన నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడేమో అనేటువంటి భయం ఉంటే ఇంత దారుణానికి ఒడిగడతాడని నేను అనుకోను. కాబట్టి ఆయన ఏమి చర్యలు తీసుకోలేకపోవచ్చు. కానీ ఏదైనా నా తరఫున డిమాండ్ ఏంటంటే, ఐపీఎస్ చేసినటువంటి వ్యక్తిగా జరిగినటువంటి సంఘటన నీ హయాంలో ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థగా ఒక మాయనటువంటి మచ్చ కాబట్టి దీని మీద కనీసం చర్యలు తీసుకొని విచారణకు ఆదేశించి వాస్తవాలు ఏమి జరిగిందనేటువంటిది అడిగితే ఎవ్వరు బళ్ళా. ఆ ఆడ మనిషి పాపం మహిళ, ఆ అమ్మాయిని మధ్యలో పెట్టారు. మాకు మహిళలంటే గౌరవం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పామంటే మొదటి నుంచి నేను పదే చెప్పా, మహిళలంటే గౌరవం ఉంది, మహిళలను ఎవరి గురించి పరిచినా సరే ఒప్పుకోము, వాళ్ళని అన్యాయం జరిగితే ఒప్పుకోము. కానీ ఈ కేసు ఆ విధంగా జరగలేదు, ఇది తప్పుడు కేసు, కావాలని తప్పుడు కేసు బనాయించారు, పాపం ఒక అమాయకురాలను అడ్డం పెట్టుకుని అని చెప్పి ఈరోజు ఆ అమాయకురాలు ఉద్యోగానికి ముప్పు పట్టలేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి మీరు పిలిచి